హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం ఒక హెల్దీ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. వెరీ హెల్దీ అండ్ డెలిషియస్ జ్యూస్, క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్. ఇది హెల్త్ పర్పస్కి కాకుండా మన బాడీలో బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. బీట్రూట్స్ మన బాడీలో ఉన్నటువంటి హెచ్బి కౌంట్ని పెంచుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దామండి. సింపుల్ వేలో అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ జ్యూస్ జార్ని అయితే తీసుకొని క్యారెట్ బీట్రూట్ పీసెస్ నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ. మనం ఎర్లీ మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా ఈ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చండి. ఇక్కడ నేను 500 ml వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అంటే మనకి క్యారెట్ బీట్రూట్ పీసెస్ అనేవి మునిగే విధంగా మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా కూడా ఈ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మంచిగా మనం గ్రైండ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పల్ప్ లాగా అయితే వస్తుందండి. ఆ పల్ప్ని మనం స్పూన్ హెల్ప్ తీసుకొని మంచిగా ఈ విధంగా లిక్విడ్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని అంతా ఒక బౌల్లో అయితే కలెక్ట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ హెల్దీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఈజీగా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని అంతటినీ కూడా ఒక బౌల్లో అయితే కలెక్ట్ చేసుకున్నాం కదా. చూసారా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో మంచిగా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వెంటనే దీన్ని సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు మనం దీనికి ఒక హాఫ్ లెమన్ అయితే యూజ్ చేసుకోవాలి. లెమన్ని పిండుకుంటే కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అదేవిధంగా మనం షుగర్ ఇట్లాంటివి ఏమి యాడ్ చేయకుండా ఇందులో హనీని అయితే యాడ్ చేసుకుంటాం. హనీ చాలా హెల్తీ కాబట్టి ఈ జ్యూస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ అనేది తక్కువగా ఉంటే కనుక మెయిన్లీ ఉమెన్లో మనకి బ్లడ్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కదా, హెచ్బి కౌంటు. సో దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవడానికి మనం ఈ జ్యూస్ని అయితే వీక్లీ ట్వైస్ అన్నా తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే హనీని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఓన్లీ హెల్త్ బెనిఫిట్సే కాకుండా మన స్కిన్ వైటనింగ్కి, స్కిన్ గ్లో అవ్వడానికి కూడా మనకి ఈ జ్యూస్ అనేది బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా క్యారెట్స్ మనకి కళ్ళకి ఎంతో మంచిదని ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇప్పటి నుంచే మనం జ్యూస్ అనేది తాగడం స్టార్ట్ చేస్తే మనం 40 above 50 ఈ ఏజ్కి వెళ్ళేసరికి మనకి ఐసైట్ అనేది రాకుండా ఉంటుందండి. కంటి చూపు డెఫినెట్గా అయితే వయసు పెరిగే కొద్దీ మందగిస్తూ ఉంటుంది. సో క్యారెట్స్ అనేది మనకి యూజ్ చేస్తే తప్పకుండా కూడా మనం ఆ ప్రాబ్లం క్యూర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఒక హెల్దీ జ్యూస్ని అయితే ఈ వీడియోలో చూసేసాం కదా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.